నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను 2 గంటల వరకు. కనీసం ఒక్కరు కూడా మందిరం వైపు చూసిన వారు లేరు. దేవుని స్తోత్రం. మనం సాక్ష్యం ఇస్తాం, నా కుటుంబంలో ఇది జరగాలి, అది జరగాలి, నా కుటుంబంలో మేలు జరగాలి, మహిమలు జరగాలి. ఎలా? యేసయ్యని నువ్వు శోధించబడాలి, అప్పుడు సువర్ణంగా మార్చగలుగుతావు. దావీదు భక్తుడు రేజమున ఆయన గురించి ఆరాధించగలిగాడు. తన కన్నీటితో పరుపు తెల చేసి ఉన్నాడు. కానీ ఒక 5 నిమిషాలు నా దేవునికి కేటాయించలేకపోతున్నాము. దేవుని స్తోత్రం. గంటలు తరబడి కాకపోయినా ఒక 5 నిమిషాలు నా దేవుని మందిరంలో ఒక్క దినము గడిపితే 1000 దినములు శ్రేష్టమే నేను ప్రభు చదివిస్తున్నాడు. ప్రియ సహోదరి సోదరుడా, ఒక దినాన మనం గంటలు తరబడి ప్రార్థన గడిపాము. దేవుడి సమస్తము ఇచ్చాడు. ఆగిపోయిన కార్యాలన్నీ సఫలపరిచాడు. సంతోషాన్ని, సమాధానాన్ని మన జీవితంలో ఎన్నో మేలులు చూసాము. ఈ రోజున ఆ సంతోషము కరువైపోతుంది. ఆ మేలులు చూడలేకపోతున్నాము. ప్రియ సహోదరి సోదరుడా, మన దేవునికి కంటే ఈ లోకసరమైన మాటకి, ఈ లోకసరమైన వాటికి ప్రాధాన్యత ఇస్తున్నామే కానీ నా దేవుని మాటకి ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బాగా ఉపద్రవం మీదకి వచ్చినప్పుడు కాదు ప్రార్థన, ప్రతి నిత్యము ప్రార్థన కలిగి ఉన్నట్లయితే నా దేవుడు ఆకు ఓడక తన కాలు మందు ఫలమిచ్చే చెట్టు వలె ఉందురు అని చదివిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఇది కొద్ది నిమిషాలు ప్రార్థనలో ఉండి మరలా లోకసరంగా పరిగెడితే నా దేవుడి కార్యాలు చూడలేవు. నీవు నిత్యము కూడా మలిమడిన ఒక వస్తువుగా నీవు ఉన్నట్లయితే నా దేవుడి కార్యములను పొందుకుందురు గాక. కింద చదువు నా వాక్యాన్ని. యెహోవా ఉదయమునే నా కంఠస్వరం నీకు వినబడును. దేవుని స్తోత్రం. ఉదయమునే నా కంఠస్వరం నీకు వినబడును. చదువునా. నువ్వు దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడివి కావు. చెడుతనము. దేవుని స్తోత్రం. చెడుతనానికి నీ వద్ద చోటు లేదు. నువ్వు ఎందుకంటే ఈ రోజున దేవునికి దూరముగా ఉంటున్నావేమో. ఈ లోకానికి దగ్గరగా దేవునికి దూరముగా జీవిస్తున్నావేమో. ఇస్తున్నాడే చెడుతనానికి నా వద్ద చోటు లేదు. దేవుని స్తోత్రం. మనం చాలా మంది అనుకుంటాము ఎలా పడతాలో ఉండి దేవుని మందిరానికి వెళితే దేవుడి కార్యాలు చేస్తారనుకోవచ్చు. కానీ ఆ రీతిగా కాదండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక భయము భక్తి మనలో ఉన్నప్పుడు దేవుని మహిమని మనం చూసిదురుగాక. భయం ఉండాలి. సమయం అయిపోతుంది, మందిరానికి వెళ్ళాలి. అయ్యో, ప్రతి నిత్యం మన మందిరంలో 8 గంటలకు ఆరాధన ఉంటుంది, పాటలు ఉంటాయి, ప్రార్థన ఉంటుంది, వాక్యం ఉంటుంది, పరుగులు తీయాలి. దేవుని స్తోత్రం. ఈరోజు నీవే ముందుకు రాకపోతే నీ పిల్లలు ఎలా ప్రయోజకులు అవుతారు? నీ పిల్లలు ప్రార్థనలో ఎలా క్రమంగా ఉండగలుగుతారు? నీ పిల్లలు దేవుని గురించి ఎలా ఆరాధించగలుగుతారు? ఈ రోజు నువ్వు తల్లిదండ్రులుగా బాధ్యత కలిగిన వారుగా నువ్వు క్రమముగా ప్రార్థనలో అలవాటు ప్రకారంగా నీ బిడ్డలకు నేర్పిస్తూ ఉంటే వారు కూడా క్రమమైన పద్ధతిలో వారు ఎదుగురుగా. హల్లెలూయా, హల్లెలూయా. మన పిల్లలకి క్రమం తల్లిదండ్రులు నేర్పించాలి. ఎందుకంటే ప్రతి రాత్రి నువ్వు ప్రార్థనలు ఏకీభవిస్తే నీ పిల్లలు నీతో ఏకీభవించదు కాక. నీ పిల్లలు అనుకుంటారు టైం అయిపోతుంది, మందిరానికి వెళ్ళిపోవాలి, మా మమ్మీ డాడీ లేకపోయినా క్రమం ఈ ప్రార్థన జరిపించాలి. దేవుని స్తోత్రం. ఇందాక టైం అయిపోతుందని మా మనవరాలు గబుగబు వచ్చి, అమ్మగారండి ఇంకా మీరు గుడి పెట్టలేదా? నేను రెడీ అయ్యి ఇచ్చాను, ప్రార్థన చేసి పాట పాడమని. ప్రార్థన చేస్తే మేము మొట్టమొదటి నేనే పాడతా పాట, 2 పాటలు పాడేది. ఎందుకంటే క్రమం ఉండాలి, ఒక ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే నువ్వు ప్రతి 8 గంటలకు ఆరాధనలు ఏకీభవిస్తే ఒకళ్ళు నువ్వు రాలేని పరిస్థితులున్న నీ పిల్లలు వచ్చి క్రమంగా మందిరంలో నిలబడుతురుగా. ఆ క్రమం కలిగిన ఆరాధన వారి పిల్లల వరకే వారి నడిపించబడుతురుగా. ప్రియ సహోదరి సహోదరుడా, అలాంటి అలవాటులోనికి తీసుకువెళ్ళాలి నీ పిల్లల్ని.
ఏడిస్తే చాలు మనం ఏదో పెట్టేస్తాం, అది కాదు. క్రమమైన ప్రార్థన కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం చూడండి, అప్పుడు ఏ ఫోన్లు లేవు. పిల్లలు ఏడిస్తే చక్కగా 4 గిద్దులు పోగు చేసి అక్కడ వేస్తే వాడుతూ ఆడుకునే వాళ్ళు. ఇప్పుడు అదంతా చెకాకు, అలా చేయకూడదు. ఆ మధ్యలో ఎక్కడ మట్టి అంటకూడదు. ఆ గిద్దులు ఆ రచ్చ అంత వద్దు. చక్కగా ఫోన్ పెట్టిస్తే వాళ్ళే ఆడుకుంటారు. హల్లెలూయా. ఇదేనా అలా చేస్తలేదా? అప్పుడు చక్కగా ఆ గురుగులన్నీ వేసినప్పుడు పిల్లలు ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ ఆట కాదు, ఇది ఉంటే చాలు వాళ్ళు ఆట ముగించబడుతుంది. దేవుని స్తోత్రం. మనమే తయారు చేసేది మన పిల్లల్ని మనమే అలా నడిపిస్తున్నాము. ప్రార్థనకు దూరం అయిపోతున్నారు. కిందకి చదువులని ముగించేస్తాను. డాంబికులు నీ సన్నిధానములో నిలవలేరు. పాపము చేసే వారందరూ నీకు అసహ్యులు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరు, ఆ సామెతల గ్రంథంలో ఒక మాట ఉండేది, కోపపడి కానీ పాపము చేయవద్దు. అది సూర్యుడు అస్తమించే వరకు ఆ కోపం ఉండకూడదంట. కొంతమంది 4 రోజులు 5 రోజులు 10 రోజులు కక్షి అలాగే నిలిచిపోతే అంతం చెయ్యాలి, చూడాలి. హల్లెలూయా. సూర్యుడు అస్తమించే వరకే అది ఉండకూడదంట. కోపపడు, పాపము చేయవద్దు. దేవుని స్తోత్రం. కానీ అది కొద్దిసేపు మాత్రమే. ఇక్కడ వాక్యం ఏమి జరుగుతుంది? డాంబికులు నా వద్ద నిలవలేరు. దేవుని స్తోత్రం. ఒక నీతిమంతురాలుగా యథార్థము కలిగి దేవుని యందు నీవు ఆనందించినట్లయితే నీ దుఃఖ దినములు తీరిపోవును గాక. మనం అనుకుంటాము ఏదో ఈ కొద్ది నిమిషాలే కదా ప్రార్థన, తర్వాత ఈ లోకసారంగా పరిగెత్తి లోకంలో మాట్లాడితే మరలా